ప్రైజ్ లార్డ్. అందరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ నామంలో పెరాక హీలింగ్ ఫైర్ మినిస్ట్రీస్ తరపున మా కుటుంబం తరపున మీ అందరికి కూడా హృదయపూర్వక వందనాలు. దేవునామానికి స్తోత్రం కలుగును గాక. ఈ అంత్యకాల దినముల్లో దేవుడు యేసుక్రీస్తు త్వరగా రాబోచున్నాడు. ఇది అంత్యకాల దినములు, అందుకే వరదలు కానీ అక్కడక్కడ అనేక విషయాలు జరుగుతుంది. భూకంపాలు కానీ ఇంకా అనేక వర్షాల ప్రాబ్లమ్స్ వల్ల దేశాలలో మరి రాష్ట్రాలలో అనేక చోట్ల ఇలాంటి సంభవాలు సంభవిస్తుందంటే రాకడికి మనం సిద్ధపడాలి. అంత్యకాల దినములు ఇదివి కాబట్టి మనము అన్నిటిని కూడా బంధించుకుని బలమైన అగ్ని అభిషేకంతో, ఆత్మ అభిషేకంతో ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్క దానిని బంధిద్దాం. లోకంలో ఉన్న ప్రతి లోకనాథుని ఏలుబడి చేస్తున్న సాతాను సామ్రాజ్యాలు కుప్పకూలులాగా, వాడి క్రియలు, వాడు చేస్తున్న పన్నాగాలు వాడు అంతమవులాగా ఆ చీకటినంతా బంధించి ప్రార్థన చేస్తుండగా నజరుని యేసు నామములో మీ కుటుంబాలలో, మీరు చేస్తున్న పనుల్లో, మీ మినిస్ట్రీలో, మరి ముఖ్యంగా మీరు ఎక్కడెక్కడ వెళ్తున్నారో అక్కడ ప్రతి చోట విడుదల రావాలి, ప్రతి కోణంలో విడుదల రావాలని ప్రార్థన చేయుచుండగా మీరు ఏకీభవించండి. అద్భుతాలు, స్వస్థతలు, విడుదల, మాత్కార్యాలు, సూచక్రియలు మీకు జరుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. నజరేయుడైన యేసు నామములో ప్రతి దురాత్మ శక్తుల్ని బంధిస్తున్నా. నజరేయుడైన యేసు నామములో ప్రతి అంధకార శక్తుల్ని బంధిస్తున్నా. ఆమేనని ప్రతి ఒక్కరు రిసీవ్ చేసుకోండి. నజరేయుడైన యేసు నామములో దుష్ట ఆత్మలను బంధిస్తున్నా. నజరేయుడైన యేసు నామములో చీకటి శక్తుల్ని బంధిస్తున్నాను. ఆమేన్. నజరేయుడైన యేసు నామములో అపవాది ఆత్మ క్రియలను బంధిస్తున్నాను. ఆమేన్. నజరేయుడైన యేసు నామములో చెడ్డ ఆత్మలు, చెడ్డ దురాత్మలు, చెడు మాటలు మాట్లాడే దురాత్మలు బంధిస్తున్నాను. ఆమేన్. నజరేయుడైన యేసు నామములో మాంత్రిక శక్తులు, చీకటి శక్తులు, అంధకార శక్తులు, శుద్ర శక్తులు, అపవిత్రాత్మలన్నీ బంధిస్తున్నా. యేసు నామములో బంధిస్తున్నా. ఆమేన్. ఆమేన్. నజరేయుడైన యేసు నామములో ప్రతి రోగాన్ని తీసుకొచ్చే డెవిల్ స్పిరిట్ని బంధిస్తున్నా. నజరేయుడైన యేసు నామములో. ఆమేన్. ఆమేన్. రోమా 16:20 ప్రకారం సమాధానకర్తకు దేవుడు మనకు తోడుగా ఉండగా సాతాను మన కాళ్ళ కింద చితక తొక్కబడును గాక. లూకా 10:19 ప్రకారం పాములను తేళ్లను తొక్కెదము, శత్రు బలవంతుడిపైన అధికారం ఉంది, ఏది ఏమాత్రం హాని చేయకుండా పోనుగాక. యెషయా 54:17 ప్రకారం మనకు విరుద్ధంగా రూపించబడిన ఏ ఆయుధం వర్ధిల్లకుండా నాశనం కలుగును గాక. ద్వితీయోపదేశకాండం 28:7 ప్రకారం శత్రు సైతం ఒక్కదారిలో వస్తే 7 దారుల్లో పారిపోవును గాక. నజరేయుడైన యేసు నామములో ఈ ఆదివారం ఆరాధన, ప్రార్థనలు, అభిషేకంతో ప్రతి కాడిని విరక్కొడుతున్న ప్రభ, ప్రతి శత్రువు మా పాదాల కిందికి వచ్చునుగాక. అన్నిటినీ మత్తయి 18:18 ప్రకారం బంధిస్తున్నాను ప్రభ. యేసు నామములో ఆశీర్వాదాలు దిగునుగాక. మలాకి 3:10 ప్రకారం తండ్రి ఆకాశ వాకనులు విప్పి పట్ట జలనంత ఆశీర్వాదాన్ని కుమ్మరించబడుతున్నా. ఆదికాండము 12:2-3 ప్రకారం ప్రభ మమ్మల్ని గొప్ప జనముగా చేసి గొప్పగా ఆశీర్వదించమంటున్నా. నజరేయుడైన యేసు నామములో హెబ్రీ 6:14 ప్రకారం నిశ్చయంగా మమ్మల్ని ఆశీర్వదించి మమ్మల్ని విస్తరించమని అడుగుచున్నా ప్రభా. జకరియా 9:12 ప్రకారం రెండంతల ఆశీర్వాదం, రెండంతల మేలు మాకు కలుగునుగాక. ఫిలిప్పు 4:19 ప్రకారం యేసుక్రీస్తు మహాదేశ్వరం చెప్పున ప్రతి అవసరత అక్కర మాకు తీర్చబడునుగాక. ఆమేన్. ఆమేన్. నజరేయుడైన యేసు నామములో పరిశుద్ధాత్మ నామములో ప్రభా మా బిడ్డల మీదకి వస్తున్నా. చెప్పండి. మా బిడ్డల మీదకి వస్తున్న క్రియలన్నీ బంధిస్తున్నా. మా భర్తలపైకి, మా కుటుంబాలపైకి, అయ్యా మా సంఘాలపైకి, అయ్యా మాకు వస్తున్న దురాత్మ శక్తులని, చీకటి శక్తులని బంధిస్తున్నా ప్రభా. యేసు నామములో బంధిస్తున్నా. అల్లరి చేసే దురాత్మలు బంధిస్తున్నా. యేసు రక్తంతో కాల్చి పడేస్తున్న ప్రభా. గలాట చేసే దురాత్మలు యేసు నామములో బంధిస్తున్న ప్రభా. యేసు నామములో పక్కనే ఉంటూ తామస్పాలు చెప్తూ ఉన్నాడు. రీకా చందరహల బాబా అసూయ దురాత్మలు, కామపు దురాత్మలు ప్రభా యేసు నామములో ప్రభా
శరీరాన్ని లోపరుచుకునే దురాత్మలు ప్రభా, మనిషినాత్మక్రియలు, వంచనాత్మక్రియలు ప్రభా, కన్నుడిష్టి దురాత్మలన్నీ ఏసునామలు గద్దించి బంధించి నరకంలో కాల్చివేస్తున్నా నజరుడని ఏసునామంలో ప్రభా. యోవేలు 2:25 ప్రకారం ఆశీర్వదించు ప్రభా, ఏసునామంలో ప్రభా, ఏసునామంలో. టీవీ ద్వారా వచ్చే, సీరియల్స్ ద్వారా వచ్చే, సినిమాల ద్వారా వచ్చే దురాత్మ శక్తుల్ని బంధిస్తున్నా ప్రభా. ప్రజల్లో ఏమవుతుందంటే ఆ టీవీ ద్వారా, ఆ సీరియల్స్ ద్వారా అడిక్ట్ అయిపోయి ప్రజలు వాళ్ళు అలాగున్నారు కదా, వారేమో డబ్బు కొరకు యాక్టింగ్ చేస్తూ డబ్బు తీసుకుని మళ్ళీ నార్మల్ జీవితంలో ఉంటారు. కానీ వీళ్ళు మాత్రం అవన్నీ చూసి అలాగ మేం చేయాలి, ఇలాగ చేయాలని చెడిపోతూ చేస్తున్న క్రియలన్నీ, భూమి మీద ఉన్న క్రియలన్నీ యేసునామములో బంధిస్తున్నా. మత్తయి 18:18 ప్రకారం ఐ బైండ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. భూమండలంలో ఉన్న, వాయుమండలంలో ఉన్న దురాత్మ శక్తులను బంధిస్తున్నా, లూసిఫర్ దెయ్యాలను బంధిస్తున్నా యేసునామంలో. ఆత్మ వరాలతో నింపయ్యా, ఫలాలతో నింపయ్యా యేసునామంలో ప్రభా. అసమాధానం తీసుకొచ్చే కుటుంబాలలో అసమాధానం, గొడవలు తీసుకొచ్చే దురాత్మలు, కొట్లాటలు తీసుకొచ్చే దురాత్మలు, భార్య భర్తల మధ్య సమాధానం లేకుండా, పిల్లల మధ్య సమాధానం లేకుండా చేసే దురాత్మలు యేసునామంలో గద్దించి బంధిస్తున్న ప్రభా, రక్తంతో కాల్చివేస్తున్న ప్రభా, యేసునామంలో ప్రభా. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా కార్యం జరిగించు, గ్రహించే ఆత్మను దయచే ప్రభా. వరాలతో, ఫలాలతో, జ్ఞానం, బుద్ధి, తెలివి అయ్యా వరములతో నింపమని అడుగుచున్నా ప్రభా. యేసు నామంలో నింపు తండ్రి. యెషయా 54:17 ప్రకారం మాకు తండ్రి యేసునామములో విరుద్ధంగా కార్యాలు రూపించకుండా పోవునుగాక యేసునామములో ప్రభా. జాన్ 3:34 ప్రకారం కొలతలేని అభిషేకం, కొలతలేని ఆశీర్వాదంతో నింపయ్యా, ప్రార్థన ఆత్మతో నింపయ్యా, ప్రార్థన శక్తితో నింపయ్యా, కొలతలేని అభిషేకంతో నింపమని అడుగుచున్నా ప్రభా. రీబా షంద రహదుర కలబ. పరిశుద్ధాత్మ అభిషేకం యేసునామములో బలముగా ఉన్న ఆ ప్రతి ఒక్కరిలో శరీర కోరికలు చంపివేయమని అడుగుచున్నా ప్రభా. యేసునామములో పాపంలోకి వెళ్తున్న ఆ శరీర కోరికలు యేసునామములో చంపబడును గాక. పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా కాడి విరగొట్టబడును గాక. యేసునామములో కళ్ళను అభిషేకించయ్యా, తలను అభిషేకించు, కాళ్ళను చేతులను అభిషేకించయ్యా. ఆమేన్. నాకు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపణతో, ఒక అభిషేకంతో నాకు నేర్పించిన ప్రార్థన మీకు నేర్పిస్తుండగా మీ జీవితాలలో, మీ కుటుంబాలలో మీకున్న సమస్యలన్నీ విడుదల, మీ సంఘంలో ఉన్న సమస్యలు విడుదలవడానికి ఈ ప్రార్థన మీరు ఏకీభవించినప్పుడు అగ్ని అభిషేకంతో దేవుడు కార్యాలు జరిగించబోతున్నాడు. నజరుడని యేసు నామములో అభివృద్ధి కలుగును గాక, వ్యాపారాలు ఆశీర్వదించబడును గాక, అభివృద్ధి కలుగును గాక. ఏ కోణాలు బ్లెస్సింగ్స్ లేదో యేసు నామములో బ్లెస్సింగ్స్కి వచ్చును గాక. చర్చికి రానటువంటి బిడ్డలు చర్చికి వచ్చుదురుగాక. కుటుంబాలుగా కలిసి, భార్య భర్తలు కుటుంబం కలిసి చర్చికి వచ్చేలాగా ఆశీర్వదించమని అడుగుతున్నా ప్రభా. యేసు నామములో అబ్రహాము, ఇసాకు, యాకోబుల ఆశీర్వాదం వచ్చునుగాక. నజరేయుడైన యేసు నామములో గర్భాలు లేని బిడ్డలకి గర్భం తెరవబడును గాక. ఎఫెదా నజరేయుడైన యేసు నామములో గర్భం తెరవబడును గాక. ఎఫెదా నజరేయుడైన యేసు నామములో చెవులు తెరవబడును గాక. ఎఫెదా నజరేయుడైన యేసు నామములో మూగ నోరు తెరవబడును గాక. ఏ రోగాలు ఉన్నాయో శరీరంలో ఉన్న ప్రతి రోగాన్ని గద్దించి బంధించి నరకంలో కాల్చుతున్న ప్రభా. తల నుంచి అరికాల వరకు సిలువ రక్తాన్ని ప్రోత్సహిస్తున్న తలనొప్పి దురాత్మలు అయ్యా యేసు నామములో, థైరాయిడ్ దురాత్మలు, షుగర్ దురాత్మలు, బీపీ దురాత్మలు, కిడ్నీ ఫెయిల్యూర్స్ దురాత్మలు యేసునామములో ప్రభా. పరిశుద్ధ కళ్ళ ద్వారా వచ్చే క్రియేషన్స్ యేసునామములో ప్రభా. పరిశుద్ధాత్మ శరీరంలో ఉన్న ప్రతి ఒక్క డెవిల్ స్పిరిట్ క్రియల్స్ను యేసునామములో ఏవే క్రియేట్ చేస్తుందో, రోగాల ద్వారా తీసుకొస్తుందో అవిటన్నింటినీ యేసునామములో బంధించి నరకాగ్నిలో కాల్చుతున్నా ప్రభా. పరిశుద్ధాత్మ దేవ క్రియలన్నీ, అంధకార దుష్ట శక్తులన్నీ యేసునామములో బంధిస్తున్నా, యేసునామములో బంధిస్తున్నా, యేసునామములో బంధిస్తున్నా, యేసునామములో బంధిస్తున్నా. రిబా షందర కల బాబా, రీకా బాబా, ఎన్ని క్రియలు వస్తుందో అన్ని నరకానికి పంపిస్తున్న ప్రభా. మనుషుల ద్వారా వచ్చే క్రియలు ప్రభా, అయ్యా సాతాను ద్వారా వచ్చే క్రియలన్నీ యేసునామంలో బంధిస్తున్న ప్రభా. రీకా శరబా, చర్చిలు కట్టబడును గాక. నజరుడని యేసునామంలో ఆగిపోయిన చర్చిలు కట్టబడును గాక. యేసునామంలో చర్చెస్ కట్టబడును గాక. మోసపురిచే సైతాన్లు ఎంతకాల దినముల్లో భయంకరంగా మోసమైన దురాత్మలు, మోసపురిచే దురాత్మలు బంధిస్తున్నా, దొంగతప్పు దురాత్మలు బంధిస్తున్నా, అయ్యా నరహత్య చేసే దురాత్మలు బంధిస్తున్నా,
బంధిస్తున్నా, సూసైడ్ దురాత్మను బంధిస్తున్నా, యాక్సిడెంట్స్ దురాత్మలను బంధిస్తున్నా, అంధకార శక్తులన్నీ లోబరుచుకునే దురాత్మలని యేసు నామములో బంధిస్తున్నా. స్త్రీల్ని పురుషుల్ని లోబరుచుకుని పాపంలోకి తీసుకుపోయే ప్రతి ఒక్క దురాత్మ శక్తుల్ని నజరేయుడని యేసు నామములో బంధిస్తున్నా. ఈ ప్రేయర్ చాలా పవర్ఫుల్ అయింది. ఈ ప్రేయర్లో ఏకీభవించినప్పుడు అగ్ని అభిషేకంతో ఈ ప్రార్థన నువ్వు చేయించుండగానే రీమా షాందో రేకే లీబ్రా కాపా రుకాలాబా యేసు నామములో మా ఇంట్లో కూడా అనేక క్రియలు పంపిస్తున్న సాతాను సామ్రాజ్యాలు కుప్పకూలును గాక. ఇమ్మానుయేలు పైకి వస్తున్న క్రియలు, థామస్ పాల్ పైకి వస్తున్న క్రియలు, నా పైకి వస్తున్న క్రియలు అన్నిటిని యేసు నామములో బంధించినారు కాగులో కాల్చుతున్నా ప్రభా. యేసు నామములో అభిషేకం మీ కుటుంబాల్లో రిలీజ్ చేస్తున్న, ఫైర్ రిలీజ్ చేస్తున్న, ఏ ఆత్మ అభిషేకం దిగును గాక. నజరుని యేసు నామములో అద్భుతాలు జరుగును గాక, స్వస్థతలు జరుగును గాక, మాత్కార్యాలు జరుగును గాక, సూచక్రియలు జరుగును గాక. ఆశీర్వాదంతో ప్రతి కుటుంబం, ప్రతి సంఘం, ప్రతి ఒక్కరూ నింపబడుదురు గాక. యేసు నామములో ఈ ప్రార్థన ఏకీభవించిన ప్రతి ఒక్కరు కుటుంబంలో, ప్రతి ఒక్క వ్యక్తిగత జీవితంలో, ఆత్మీయ జీవితంలో అద్భుతాలు, స్వస్థతలు, మాత్కార్యాలు, సూచక్రియలు జరుగును గాక. యేసయ్య నువ్వే ఆశీర్వదించు, దీవించు. యేసు నామములో అన్ని విషయాల్లో వర్ధిలింపు చేయి, మార్గంలో సరళపరిచయ్యా. అయ్యా ఉపవాస ప్రార్థనలు ఆశీర్వదిస్తున్నా, యేసు నామములో మీటింగ్స్ను ఆశీర్వదిస్తున్నా, సండే ఆ వర్షిప్ ప్రార్థనలన్నింటిని ఆశీర్వదిస్తున్నా. నజరుడైన యేసు నామములో ప్రతి సేవకుడిని ప్రభ ఎత్తి పట్టుకుని నడిగించు. జాస్వా జనరేషన్ లేవనెత్తు అయ్యా. అపోస్తుల అభిషేకాన్ని, అపోస్తుల జనరేషన్ని లేవనెత్తు ప్రభ. అపోస్తుల పరిచర్యను లేవనెత్తమని అడుగుచున్నా ప్రభ. యేసు నామములో అద్భుతాలు జరుగును గాక. పరిశుద్ధాత్మ దేవ నువ్వే కార్యాలు జరిగించు. ఒక్కొక్క డెవిల్స్ని బంధించి నరకాగ్లో కాల్చివేస్తున్నా. ఏ రూపాల్లో వస్తున్నాయో అన్నిటిని యేసు నామములో నిర్మూలపరుస్తున్నా ప్రభ. యేసయ్య నీ రక్తం ద్వారా కప్పు. ఫోన్ మరి ముఖ్యంగా నాకు ఈ పరిశుద్ధాత్ముడు ఇప్పుడే జ్ఞాపకం చేస్తున్నాడు. థామస్ పాల్ కూడా ఫుల్ ఫోన్గా అడిక్ట్ అయిపోయినాడు. యూట్యూబ్లో అవి ఇవి చిన్నపిల్లలది ఏదో చూసుకో ఉండడం, ఫోన్ ఇవ్వకుండా, నేను లైవ్ తీయకుండా, నేను వాట్సాప్లో మెసేజ్ చెప్పనీయకుండా ఫోన్ తీసుకొని నాకు 2 సిమ్ముల్లో ఉన్న 1.5 GB ఒకటి, 2 GB ఒకటి మొత్తం ఖాళీ చేయడం. అందువల్ల నేను లైవ్లోకి, ఫేస్బుక్ లైవ్లోకి కానీ ఎక్కడ యూట్యూబ్లోకి రానికుండా చేస్తున్న దురాత్మలన్నింటినీ బంధిస్తున్న బంధకాలు తొలగించబడును గాక. అయ్యా థామస్ పాల్ ఫోన్కి అడిక్ట్ అయిన సాతాను నాశనం అవును గాక. యేసు నామములో ప్రతి ఒక్క పిల్లలు, చాలామంది పిల్లలు, ఈ ప్రపంచమంతా చాలామంది పిల్లలు ఫోన్కి అడిక్ట్ అయిపోయినారు. ఆ ఫోన్ అడిక్టింగ్ దురాత్మ యేసు నామములో గద్దించి బంధిస్తున్న ఆ కళ్ళలో ఉన్న స్పిరిట్ నరకానికి పోను గాక. ఆ ఫోన్ చూసి ఆ స్పిరిట్ నరకానికి పోను గాక. యేసు నామములో ప్రతి ఒక్కటిని చెడుగా చూసే యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, క్విక్కర్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా ఏదేది చెడుగా చూసి పాపంలోకి వెళ్ళిపోతున్నారు బిడ్డలందరినీ రక్షించమని అయ్యా. ప్రతి కుటుంబాన్ని రక్షించమని, ఎంతకాల దినంలో సువార్త ప్రకటించబడుచుండగా అయ్యా ప్రతి ఒక్కరిని రక్షించమని, యేసు రక్తంతో కడగమని నజరుడని యేసు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. మరి ముఖ్యంగా ఎంతకాల దినముల్లో అనేక దేవుడు చూపిస్తున్నాడు. ఇంకా అనేక చోట్ల వరదలు రాబోతుంది. వాయనాడులో ఆల్రెడీ వచ్చింది, ఇంకా రాదనుకోవచ్చు. కానీ మళ్ళీ వాయనాడులో మళ్ళీ ప్రమాదం జరగబోతున్నట్లుగా, వాన వల్ల, వరద వల్ల అనేక కార్యాలు ఇంకొకసారి కూడా రాబోతున్నట్లుగా దేవుడు చూపించాడు. మరి ముఖ్యంగా చెన్నై ప్రాంతంలో వర్షం భయంకరంగా రాబోతుంది, వరదలు రాబోతుంది అన్నట్లుగా దేవుడు చూపించాడు. ఇంకా మరి అనేక చోట్ల మరి అమెరికాలో భూకంపం రాబోతున్నట్లుగా దేవుడు చూపించాడు. ఇంకా అనేక చోట్ల వైరస్లు ప్రభావము, తాకిడి జరగబోతుంది. రకరకాల కొత్త వైరస్లు రాబోతున్నట్లుగా దేవుడు చూపించాడు. మరి ముఖ్యంగా ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. ఫీవర్స్, కోల్డ్, కాఫ్ ఉన్నప్పుడు మీరు ప్రార్థన ఇంపార్టెంట్. ఫస్ట్ ప్రేయర్ చేసుకోండి, తర్వాత హాస్పిటల్కి వెళ్ళి మీరు దాని కొరకు ట్రీట్మెంట్ తీసుకోండి. దేవుడు నిశ్చయంగా మీకు స్వస్థపరుస్తాడు, బలాన్ని ఇస్తాడు, మీకు శక్తిని ఇస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు. యేసయ్య కాళ్ళల్లో శక్తిని ఇస్తాడు. నూతన బలంతో, నూతన శక్తితో, నూతన ఆరోగ్యంతో దేవుడు నింపుతాడు. ప్రతి ఒక్కరిని దేవుడు చూసుకుంటాడు. ఏ ప్రాబ్లం వచ్చినా మన యేసయ్య మనకు ఉన్నాడు, తోడుగా ఉన్నాడని. ఆయన్ని మాత్రమే మీరు ప్రేమించినప్పుడు, ఆయన మాత్రమే వెతికినప్పుడు ఆయన ఖచ్చితంగా జవాబిచ్చే దేవుడై ఉన్నాడు. లోకమంతా విడిచిపెడుతుంది. రోగం ఉన్నప్పుడు చాలా
అసహించుకొని వెళ్ళిపోతుంటారు. కోల్డ్ కాఫ్ ఉన్నా కూడా పక్కకు చేర్చుకొని ప్రజలున్నారు. ఎందుకంటే కరోనా టైంలో అంటుకునేస్తాయి కోల్డ్ కాఫ్ ఉన్నట్లని మీకు అందరికీ కూడా తెలుసు. కాబట్టి చిన్న విషయానికి కూడా ఏదైనా అంటుకునేస్తుంది, అదొచ్చేస్తుంది ఇదొస్తుందని కంగారు పెట్టించి భయభ్రాంతులకు గురి చేసే ఆత్మలు పనిచేస్తున్నాయి. వీటన్నిటిని యేసు నామములో బంధిస్తున్నా. కాబట్టి మనము దేవుని ప్రేమలో ఉన్నాం కాబట్టి మనకి ఏదొచ్చినా దేవుడు కాచి కాపాడి తన రక్తంతో మనల్ని శుద్ధీకరించి కడిగి పరిశుద్ధపరిచి తన కుమారులుగా కుమార్తెలు ఏర్పరచుకున్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సహాయం చేస్తాడు. ఎటువంటి విషయాలైనా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఇంకా చాలా విషయాలు మాట్లాడాల్సి ఉంది, కానీ ఇది అధికంగా మాట్లాడడానికి యూట్యూబ్లో పెట్టడానికి కుదరదు. కొంచెం మాట్లాడుతున్నాను. దేవుడు దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. ఇంకా అనేక కార్యాలు తెలియజేస్తాను. దేవుడు రాబోయే దినాల్లో బలముగా వాడుకొనులాగా, అనేక చోట్ల పరిచర్యకి వెళ్ళులాగా, అనేక మందికి స్వస్థతలు విడుదల కలుగులా ప్రార్థన చేయలాగా, బలమైన ప్రవక్తనిగా, గొప్ప సేవకురాలుగా దేవుడు వాడుకొనులాగా, గొప్ప కార్యాలు చేయలాగా దేవుడు దీవించి ఆశీర్వదించి నడిపించునుగాక. ప్రతి కుటుంబాన్ని చేతికి అప్పగిస్తున్న ప్రతి సేవకుడిని, ప్రతి సంఘాన్ని, ప్రతి సేవకురాల్ని స్వస్థపరచు, విడుదలని, అనారోగ్యాలు ఉంటే తీసివేసి ఆరోగ్యాలు ఇవ్వమని, అయ్యా నీవే తోడునీడుగా నడిపించమని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేకనామం నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో అడిగి వేడుకొచ్చున్నాను పరమ తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. గాడ్ బ్లెస్ యూ ఆల్ ఆఫ్ యూ. దేవుని కృప మనకి అందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్. షాలోమ్. శాంతి సమాధానం మనకు కలుగునుగాక. ఆమెన్.